ఎక్సెల్‌లోని యూనిక్ అండ్ డిస్టింక్ట్ ఫంక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. సో, ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకి నేనొక డేటా తీసుకున్నాను. కంట్రీ కోడ్ డిఫరెంట్ కంట్రీ కోడ్స్ అండ్ అడ్మిన్ రిలేటెడ్ కేటగరీస్. అసలు యూనిక్‌కి, డిస్టింక్ట్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే సింగిల్ టైమ్ రిపీట్ అవ్వకుండా ఉండి ఓన్లీ వన్ టైమ్ ఉంటే దాన్ని యూనిక్ అని అంటారు. అంటే రిపీట్ అవ్వకుండా ఉంటే యూనిక్ అంటారు. డిస్టింక్ట్ అంటే ఏంటి? రిపీట్ అవ్వచ్చు. కానీ వాటన్నిటిలో కూడా సింగిల్ టైమ్‌ని మాత్రమే కౌంట్ చేసి తీసుకుంటే దాన్ని డిస్టింక్ట్ అని అంటారు. సో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. యూనిక్ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు యూనిక్. యూనిక్ అని క్లిక్ చేసి సో, ఇప్పుడు కంట్రీ కోడ్ కదా! సో, కంట్రీ కోడ్‌నంతటిని ఎక్కడుందో ఆ సెల్స్ అన్నిటిని కూడా కౌంట్ తీసుకొని జస్ట్ ఒక కామా ఇచ్చి, మళ్ళీ ఇంకొక కామా ఇచ్చి మనకేంటి ఎగ్జాక్ట్‌గా వన్స్ మాత్రమే రిపీట్ అయితే దాన్ని యూనిక్ అంటారు. సో, ఎగ్జాక్ట్‌లీ వన్స్. సో, మనం ఏం చేయాలంటే ట్రూ. క్లోజ్ చేయండి. సో, దీన్ని యూనిక్. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే యూకే కేవలం వన్ టైమ్ మాత్రమే ఉంది యూకే. అండ్ డీఈ అనేది కూడా ఓన్లీ వన్ టైమ్ మాత్రమే ఉంది. ఇంకెక్కడా లేదు. అండ్ జేపీ కూడా ఓన్లీ వన్ టైమ్ మాత్రమే ఉంది. దాన్ని యూనిక్ అని అంటారు. డిస్టింక్ట్ అంటే ఏంటి? దానికి కూడా ఫార్ములా యూనిక్ ఫార్ములా. ఈక్వల్ టు యూనిక్ అని క్లిక్ చేసి సో, పైనుండి కింద వరకు ఎక్కడి వరకు ఉందో కంట్రీ కోడ్స్ అన్ని సెలెక్ట్ చేసి జస్ట్ క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇవేంటి డిస్టెంట్ అంటే ఇక్కడ యూఎస్ఏ ఉంది. ఇక్కడ యూఎస్ఏ ఉంది. ఇక్కడ కూడా యూఎస్ ఉంది. సో, రిపీటెడ్‌ది కూడా సింగిల్ టైమ్ కింద కౌంట్ తీసుకుంటది. అండ్ సింగిల్ టైమ్‌లో ఉన్నది కూడా కౌంట్ తీసుకుంటది. సో, అన్నిటిని కౌంట్ తీసుకొని ఓన్లీ వన్స్ మాత్రమే వేస్తది. నంబర్ ఆఫ్ 100 టైమ్స్ రిపీట్ అయినా కూడా ఓన్లీ వన్స్ మాత్రమే ఇస్తది. దాన్నే డిస్టింక్ట్ అంటారు. ఇదే వేరియేషన్. ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి కేవలం డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి యూనిక్ అండ్ డిస్టింక్ట్ అనేది నంబర్ ఆఫ్ డేటా ఉండేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్. సో, ఇక్కడ నేను అడ్మిన్ కేటగరీ తీసుకున్నాను. సో, యూనిక్ అంటే ఏం చెప్పాను? ఓన్లీ వన్ టైమ్ అంటే ఉంటే దాన్ని యూనిక్ అంటారు. సో, యూనిక్ చేసి ఫార్ములా సో, అడ్మిన్ కేటగరీలోని సెలెక్ట్ చేసే సెల్స్ ఒక కామా ఇచ్చి, మళ్ళీ ఇంకో కామా ఇచ్చి మనకి రిపీట్ అయితే ఓన్లీ వన్స్ కాబట్టి సో, ట్రూ. ట్రూ తీసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ బిల్లింగ్ ఓన్లీ వన్సే ఉంది. సో, ఇంకెక్కడా లేదు. కంప్లెయింట్స్ కూడా ఓన్లీ వన్సే ఉంది. ప్రొక్యూర్‌మెంట్ కూడా ఓన్లీ వన్స్ ఉంది. సో, వన్ టైమ్ రిపీట్ అయింది అండ్ ఓన్లీ ఒక్కసారే ఉంది. సో, దాన్ని యూనిక్ అంటారు. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ డిస్టెంట్‌కి ఏంటి యూనిక్ అని క్లిక్ చేసి మొత్తం డ్రాగ్ డౌన్ చేసుకోండి. అడ్మిన్ కేటగరీలో ఉన్న టాబ్స్ అన్నీ కూడా, సెల్స్ అన్నీ. జస్ట్ ఎంటర్ ఇవ్వండి క్లోజ్ బ్రాకెట్ చేసి. సో, ఇక్కడ ఐటీ సపోర్ట్ ఎన్ని సార్లు రిపీట్ అయింది? ఇక్కడ ఐటీ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఐటీ సపోర్ట్. సో, కానీ ఇది వన్ టైమ్ మాత్రమే తీసుకుంటుంది. సో, ఈ రకంగా రిపీటెడ్‌గా నంబర్ ఆఫ్ రిపీట్ అయినా కూడా వన్ సైడ్ తీసుకుంటే దాన్ని డిస్టింక్ట్ అని అంటారు. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.